ప్రియ దేవుని బిడ్డలారా, మరియ తల్లి గొప్ప ధన్యురాలు. మరియమాత తన జీవితంలో ధన్యతని 2 విధాలుగా పొందుకుంది. ఒకటి, మరియ తల్లికి దేవుడు ధన్యతనిచ్చాడు, తన రక్షణానుగ్రహాలను ఇచ్చాడు. తన కుమారుని శిలువ మరణం ద్వారా రానున్న రక్షణానుగ్రహాలని ముందే మరియ తల్లికి అనుగ్రహించి, మరియ తల్లి ఎలాంటి పాప కళంకము లేకుండా ఈ లోకంలో జన్మించేలా మరియ తల్లిని ధన్యురాలిని చేసి లోకానికి తెచ్చాడు. ఇది దేవుడిచ్చినటువంటి ధన్యత. మరియ తల్లి దేవుడిచ్చిన ధన్యతలోనే, అంతటితోనే నేను ధన్యురాలినని ఆమె ఆగిపోలేదు. తనను దర్శించవచ్చిన మరియ తల్లిని చూచిన ఎలిజబెత్ ఏమందంటే, ప్రభు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలివి అంది. అంటే ఏంటి? మరియ తల్లికి దేవుడు ధన్యతనిచ్చాడు. మరియ తల్లి తాను కూడా విశ్వాసంతో దేవుని వాక్యాన్ని విశ్వసించి దేవునికి తన జీవితాన్ని అర్పించుకొని దైవ చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించి, ఆవిడ తన విశ్వాసంతో దేవునితో ముడిపడిన విధానాన్ని బట్టి, దేవునితో సహకరించిన విధానాన్ని బట్టి మరియ తల్లి కూడా ధన్యతను సంపాదించుకుంది. కాబట్టి మరియ తల్లి 2 విధాల ధన్యురాలు. ఒక ప్రక్క దేవుడు ఆమెకిచ్చిన రక్షణానుగ్రహాల ద్వారా ఎలాంటి పాపకళంకము లేకుండా ఈ లోకంలో పవిత్రమూర్తిగా ఈ లోకంలో జన్మించింది. కాబట్టే పరమ పవిత్రుడైన దేవునికే తన గర్భంలో రూపాన్ని ఇవ్వగలిగింది. అంతేకాదు, ఆమె తన జీవితం ద్వారా కూడా ఈ ధన్యతకు తగ్గట్టుగా ఆమె జీవించింది, విశ్వాసంతో జీవించింది, దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవించింది. ఈమె విశ్వసించి దేవుని మీద నమ్మకంతో జీవించి ధన్యతను సంపాదించుకుంది. ఈ 2వ ధన్యత అనుకున్నంత సులువైందేమీ కాదు. శ్రమలతోనే ఈ ధన్యతను సంపాదించుకుంది మరియ తల్లి. ఒక వ్యక్తి విశ్వాసి అంటే అర్థం, ఒక రోజున విశ్వాసంతో బ్రతికాడు కాబట్టి ఇక్కడ విశ్వాసం అంటే కుదరదు. వాడి జీవితమంతా విశ్వాసంతో బ్రతకాలి. అనగా దేవునికి ప్రాధాన్యతనిచ్చి బ్రతకాలి, దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి. మరియ తల్లి విశ్వాసురాలు, దేవుని చిత్త ప్రకారమే జీవించింది, దేవుడు కోరుకున్నట్టు జీవించింది, దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవించింది. ఈరోజు మనం వ్యాకుల మాత గురించి ధ్యానిస్తున్నాం. మరియ తల్లి హృదయాన్ని 7 ఖడ్గాలు గుచ్చివేశాయి అని భక్తులు చెబుతారు. అంటే మరియ తల్లి 7 రకాల ప్రాముఖ్యమైనటువంటి శ్రమలను తన జీవితంలో అనుభవించింది. 7 రకాల శ్రమలు ఏ ఏ సందర్భాలలో ఆమె అనుభవించిందంటే, మొదటిగా మరియ తల్లి బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించడానికి వెళ్ళినప్పుడు సిమియోనుడు మరియ తల్లితో అంటూ ఉన్నాడు, ఇతడు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉంటాడు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు ఏది మంచి ఏది చెడు చెప్పడానికి లేకుండా ప్రతి ఒక్కడు తన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు రావడంతో మంచికి చెడుకి మధ్య కరెక్ట్ గీత గీయబడింది. ఏది మంచి అంటే, ఎవడు క్రీస్తుని విశ్వసించి క్రీస్తు బోధల జీవితంలో పాటిస్తాడో అది మంచి. మరి ఏది చెడు అంటే, ఎవడు క్రీస్తుని తిరస్కరిస్తాడో, ఎవడు క్రీస్తుని అనుసరించడో, ఆయన వాక్యాన్ని పాటించడో వాడు చెడ్డ. యేసుక్రీస్తు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు. ఒకే ఇంట్లో 5గురు ఉంటే 3 యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు ఉంటారు, 2 యేసుక్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. లేదా 2 యేసుక్రీస్తుని అనుసరిస్తే 3 ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అప్పటి వరకే అందరూ మేము బాగానే బ్రతుకుతున్నామన్నారు. కానీ క్రీస్తుని రాకతో మంచి చెడులు స్పష్టంగా ఈ లోకానికి అందించబడ్డాయి. ఇక ఇప్పుడు ఎవడ మంచి ఎవడ చెడు అన్నది ఇక చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. అందుకే ఇతని రాక అనేక మంది మనోగత భావాలను వెల్లడి చేస్తుంది. మనసులో ఏదో అనుకుని బయటికి నటించే నాటకాలు ఉండవిక. ఏది మంచి ఏది చెడు అన్నదాన్ని ఇతడు స్పష్టంగా నిర్దేశిస్తాడు. కాబట్టి ఇదిగో ఇతని రాక అనేక మంది పతనానికి కూడా కారణమవుతుందన్నాడు. కారణం అంటే ఏంటి? ఉద్ధరింపునకు పతనానికి కూడా కారణమవుద్ది. ఉద్ధరించబడేవాడెవడు?
క్రీస్తుని అనుసరించువాడు. మరి పతనమయ్యేవాడెవడో? క్రీస్తుని తిరస్కరించువాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు సిమియోను భక్తుడు పవిత్రాత్మ ప్రేరణతో చెబుతున్నాడు, అమ్మా ఇదిగో ఒక ఖడ్గము నీ హృదయాన్ని దూసుకొని పోనుంది. బైబిల్ గ్రంథంలో ఒక బళ్ళెము ఖడ్గము హృదయాన్ని దూచుకుపోయేది ఎవరెవరికే? మరియ తల్లికి, యేసుక్రీస్తుకు ఒక్కరికే, వీళ్ళిద్దరికే. మరియ తల్లి ఎంతటి ప్రేమను కలిగి ఉందంటే, ఆమె హృదయంలో ఎంత ప్రేమ దాగి ఉందంటే, ఆ నిష్కళంక మాత హృదయాన్ని మనం చూసినప్పుడు ప్రేమాగ్నితో రగిలిపోతున్న హృదయాన్ని మనం చూస్తాం. మరియ తల్లి తన నిష్కళంక హృదయాన్ని ఈ ప్రపంచానికి చూపిస్తూ ఉంది. పునీతుల ద్వారా తన హృదయాన్ని ప్రదర్శిస్తూ ఉంది. ఆ ప్రేమని ఆమె మనకి వెల్లడి చేస్తూ ఉంది. అంతటి ప్రేమతోనే దేవునితో సహకరించింది, తన జీవితాన్ని అర్పించుకుంది. దేవా నిన్ను ప్రేమించానని చెప్పింది, దేవునితో సహకరించింది. దేవా నేను నా బిడ్డలను ప్రేమించాను, సకల మానవాళిని నేను ప్రేమించాను, కాబట్టే ఇదిగో నీతో సహకరించి ఈ మానవాళి రక్షణకి నా జీవితాన్ని అర్పించుకుంటున్నానని మరియ తల్లి తన జీవితాన్ని దేవుని చిత్తానికి అర్పించుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని చిత్తము నా యందు నెరవేరును గాక, నేను ఆయన దోసురాలిని అని మరియ తల్లి అన్నప్పుడు, మరియ తల్లి యొక్క దేవుని ప్రేమ, మానవాళి మీద ప్రేమ మనకు స్పష్టంగా అక్కడ కనపడాలి. మానవాళి మీద ప్రేమ లేకపోతే ఏమనేది? నాకు ఈ విషయాలు అవసరం లేదు, నేను దేవునితో సహకరించలేను. ఇది మాటలు కాదు ఆయనతో సహకరించడం అంటే, కాబట్టి నా వల్ల కాదనేది. కానీ మరియ తల్లి దేవుని ప్రేమించింది. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరూ ఏమై ఉంటారు? తమ సోదరుని కూడా ప్రేమించే వాళ్ళై ఉంటారు. మరియ తల్లి ఆ ప్రేమ బంధం కలిగింది కాబట్టే మన రక్షణార్థం మన మీద ప్రేమతో దేవునితో సహకరించింది. తద్వారా దేవునితో సహకరించి మన రక్షణను ఈ లోకానికి తెచ్చింది. ఇంత ప్రేమ కలిగిన తల్లి క్రీస్తు ప్రభు విషయంలో అతడు అనుభవిస్తున్న బాధలు చూచి ఎంతటి వేదనకు గురి అవుద్దో సిమియోనుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అమ్మా, ఈ బాలుని విషయంలో నీ హృదయాన్ని ఒక ఖడ్గము దూసుకొని పోనుంది. నీవు ఎంత ప్రేమ కలిగిన దానివి, దేవుని ప్రేమించావు, మానవాళిని ప్రేమించావు, అందుకే దేవుడితో సహకరించి మానవ రక్షణని ఈ లోకానికి తేవడానికి నీ జీవితాన్ని అర్పించుకున్నావు. కానీ ఎంత ప్రేమతో నువ్వు దేవునితో సహకరించి నడిస్తే, కానీ ఈ మానవాళి యొక్క దుర్మార్గపు బుద్ధి, చివరికి వాళ్ళు ప్రేమనే చంపేసే బుద్ధి నువ్వు చూచినప్పుడు నీ హృదయం ఖడ్గంతో దూసుకొని పోనుంది. అంతే కదా, సిలువను చూడండి, ఆయన ఎంత ప్రేమతో చచ్చిపోయాడు. ఆ సిలువే మనకు చెప్తుంది మీరు ఎంత క్రూరులో, దుర్మార్గులో కూడా ఆ సిలువే చెప్తుంది. అవునా కదా? ఆయన ప్రేమతో మనల్ని రక్షించడానికి చనిపోయాడు. మనం దుర్మార్గత్వంతో, క్రూరత్వంతో ఆయన చంపేశాం. అదే కదా సిలువ చెప్పేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ లేని మానవుల పరిస్థితికి, ప్రేమ లేని మానవ హృదయాలను చూచి మరియ తల్లి హృదయం ఖడ్గంతో దూసుకొని పోనుందని సిమియోనుడు చెప్పాడు. బాలయేసు మొట్టమొదటిసారిగా ఆ దేవాలయంలోనే ఆయనకు సున్నతి చేయడం, మొట్టమొదటిసారిగా ఆయన అక్కడ రక్తాన్ని దారబోయడం మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు జీవితంలో మొట్టమొదట రక్తం చిందించబడింది ఆయనకు సున్నతి చేసిన సమయంలోనే, దేవాలయంలోనే. ఇక రెండవ సందర్భం, హేరోదు బాలయేసుని చంపివేయడానికి కుట్ర చేస్తున్నాడు. జ్ఞానుల్ని రహస్యంగా చెప్పాడు నా దగ్గరికి రమ్మని. మనసులోనేమో ఆ బాలుని జాడ తెలుసుకుని బాలుని చంపాలని, బయటకేమో నేను వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తానని. ఇలాగే ఉంది కదా ప్రపంచం, నేటికి ప్రపంచం ఇలాగే ఉంది. అయితే వాళ్ళు జ్ఞానులు దేవదూత ద్వారా సందేశం తెలుసుకొని తప్పుకొని వెళ్ళిపోయారు. హేరోదు బాలుని చంపడానికి చూస్తున్నాడని తెలిసినప్పుడు ఆ తల్లి, మనం అంటాం కదా, తల్లి ప్రాణం బిడ్డదే, బిడ్డ ప్రాణం తల్లిది. ఆ బిడ్డకి ప్రమాదం ఉందన్నప్పుడు ఆ ప్రేమ కలిగిన మనకి, అంటే మన బుడబొక్కల ప్రేమలు కాబట్టి మనకి బిడ్డ చచ్చిపోతాడంటే బాధ పెద్ద ఉండదు. కానీ అసలు ప్రేమే అయిన ఆ తల్లికి, దైవ ప్రేమను పుణికిపుచ్చుకున్న ఆ తల్లికి
అసలు తన కుమారుడు సాక్షాత్తు దేవుణ్ణే చంపడానికి చూస్తున్నారన్నప్పుడు ఆ తల్లి ఎంత ఆందోళన చెంది ఉండాలి. అప్పటికప్పుడే ఆ బిడ్డను తీసుకొని ఐగుప్తుకు పారిపోవడానికి ఆ తల్లి పడ్డ ఆందోళన, రాత్రికి రాత్రే ఆ బిడ్డను సంరక్షించుకోవడం కోసం ఆ తల్లి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో మనము ఆలోచించినప్పుడు ఆ తల్లి హృదయం మనకు అర్థమవుతుంది. దేవునితో సహకరించడం కోసం, దైవ ప్రణాళికకి ఒక దాసురాలిలా పనిచేయడం కోసం మరియ తల్లి ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. అదే మనమైతే దేవుడు రక్షించుకోలేడా? దేవుని కుమారుడు అన్నారు కదా, దేవుడే రక్షించుకోవచ్చు కదా అని వితండవాదం, అధిక తెలివులు ప్రదర్శిస్తాం. కానీ మరియ తల్లి దేవుని చిత్తానికి, ఇప్పుడు ఒక యజమాని చెప్పాడు అనుకోండి, దాసురాలు ఏం చేయాలి? చెప్పినట్టు చేయాలి, అంతేగాని ఎదురు చెప్పుద్దా? అందుకే నేను దాసురాలను అంది, ఎదురు చెప్పలా, అధిక తెలివి ప్రదర్శించలా. బిడ్డను సంరక్షించడం కోసం తెలియనటువంటి ఆ పరాయి దేశానికి, ఐగుప్తుకు పారిపోయింది. ఐగుప్తుకి పరాయి దేశానికి ఉన్న పళాన వెళ్ళిపోవడం అంటే అది చాలా కష్టంతో కూడిన పనే, అవునా కదా? ఇక మూడో సందర్భం చూసినప్పుడు, మూడో సందర్భంలో దేవాలయానికి బాలయేసు 12 సంవత్సరాల ప్రాయం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో బాలయేసు తప్పిపోయాడు. యూదుల సాంప్రదాయం ప్రకారం స్త్రీలు, పెద్దవాళ్ళు, పిల్లలుగా గుంపులుగా వాళ్ళు ఈ యొక్క పుణ్యక్షేత్రానికి, ఈ యెరూషలేము దేవాలయానికి ప్రయాణమై వెళ్ళేవాళ్ళు. ఈ యవనస్తుల్లో ఈ పిల్లల గుంపులో బాలయేసు ఉన్నాడు. ఇక మరియ తల్లి, యోసేపులు వాళ్ళ గుంపుల్లో ప్రయాణం చేశారు. మొత్తము పుణ్యక్షేత్రం చేరుకున్నారు. పుణ్యక్షేత్రం చేరుకున్న తర్వాత ఆ పుణ్యక్షేత్రంలో ప్రార్థనలు చేసి బలులర్పించి తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు ఎవరి గుంపుల్లో వాళ్ళు మరలా ప్రయాణమై వెళ్ళారు. కొంత ప్రయాణం చేసిన తర్వాత 2 రోజుల ప్రయాణం తర్వాతే వాళ్ళకి తెలిసింది బాలయేసు వాళ్ళతో రాలేదని. ఆ గుంపులో లేడు, ఉంటాడు కదా అనుకున్నారు, లేడు. అప్పుడు ఏం చేశారు? వెంటనే వెనక్కి వెతుక్కుంటూ దేవాలయంలోనికి వెళ్ళారు. అక్కడ బాలయేసు దొరికాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 2 రోజుల ప్రయాణం అంటే మళ్ళీ తిరిగి రావడానికి కనీసం మళ్ళీ 2 రోజులు. ఆ బాలుణ్ణి పోగొట్టుకున్నానా? నాకు అప్పగించిన బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చలేదా? ఈ తప్పిపోయిన బాలుడు ఎప్పుడు దొరుకుతాడు? అసలు దొరుకుతాడా లేదా? దేవుని సంకల్పం ఏంటి? ఇక ఈ విధంగా బిడ్డ తప్పిపోయి ఇదిగో దేవుని కార్యం నెరవేర్చే దైవ కుమారుడిగా, ఆ మెస్సయ్యగా ఆ కార్యాన్ని చేస్తాడా? దేవుని సంకల్పం ఏంటో తెలియదు. బిడ్డ దొరుకుతాడో లేదో తెలియదు. ఆ తల్లి ఎంత ఆవేదనకు గురి అయి ఉంటుందో. ఒక ప్రక్క దైవ చిత్త ప్రకారం బిడ్డను సంరక్షించడంలో మరి నేను విఫలమయ్యానని యోసేపు గారు ఎంత బాధపడి ఉంటారో, మరి దైవ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో అశ్రద్ధగా ఉన్నానా అనేటటువంటి ఆలోచనతో మరియ తల్లి ఎంత ఆవేదన చెందుంటుందో మనం ఈ 3వ సందర్భంలో చూస్తాం. ఇప్పటివరకు మనం 3 సందర్భాలు చూసాం. ఒకటి, సిమియోను దగ్గర దేవాలయంలో బాలయేసును కానుకగా ఇచ్చిన చోట ఐగుప్తుకి పలాయనమైపోయిన సందర్భం. 2వది. 3వది బాలయేసును కానుకగా ఇచ్చిన సందర్భం. 4వది, తాను సిలువను మోసుకుంటూ అవమానకరమైనటువంటి సిలువను, అప్పటికే కొరడా దెబ్బలు తిని భారమైన సిలువను మోసుకుంటూ గొప్ప నేరస్తుడిలాగా తనకు ఎదురుపడిన కుమారుణ్ణి చూచి ఆ తల్లి హృదయం ఎంత రంపపు కోతకు గురయ్యిందో ఆలోచించండి. దేవుని బిడ్డలారా, 2 ప్రేమగల హృదయాలు, 2 ప్రేమగల హృదయాల కలయిక అది. మరియ తల్లి దైవ ప్రేమను పుణికిపుచ్చుకున్నటువంటి ప్రేమమూర్తి యేసుక్రీస్తు ప్రేమే అయినవాడు. అంత ప్రేమమయుడికి, అంత ప్రేమమూర్తికి, అంత కారుణ్యమూర్తికి ఇంత భయంకరమైనటువంటి శిక్ష పడినప్పుడు, తన బిడ్డే ఇంత భయంకరమైన శిక్షను అనుభవిస్తూ తనకి ఎదురుపడినప్పుడు ఆ తల్లి హృదయం ఎంత ఆవేదనకు గురి అయ్యిందో ఆలోచించండి. మరియ తల్లి ఆ ప్రభువుని, ఆ సిలువను అనుసరించుకుంటూ తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ, ప్రభు ఇది నీ చిత్తమైతే ఈ విధంగానే కానివ్వమని దైవ చిత్తానికి లోబడి కుమారునికి మనోధైర్యాన్ని ఇస్తూ ఆ సిలువను వెంబడించుకుంటూ వెళ్ళింది. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మనం ఏం చేస్తాము? మొత్తానికి పళ్ళో పలహారం ఏయో పళ్ళు తీసుకొని వెళతాం. ఎందుకు? మనం వెళ్ళకపోతే ఆడికి జబ్బు నయమవుతానా? మనం వెళ్ళినా వెళ్ళపోయినా డాక్టర్లు వాడే మందులు, అదృష్టం కొద్ది మంచి మందులు పడి తర్వాత దేవుడు కూడా వాడికి ఆయుష్ ఇస్తే తప్పకుండా కోలుకొని తిరిగి వస్తాడు.
కానీ మనం ఎందుకు వెళ్తామంటే అడుగు మనోధైర్యాన్ని ఇవ్వడానికి, అవునా కదా, మేము ఉన్నామని చెప్పడానికి. అప్పటికే ఇబ్బందులు పడుతూ ఒంటరితనంతోనో లేకపోతే ఆ ఇంటోళ్ళు 2-3 ఉన్న ఆ స్థితిలో ఉన్నవాడికి మనం వెళ్ళినప్పుడు నన్ను గురించి వీళ్ళు బాధపడుతున్నారు, నాకు వీళ్ళు ఉన్నారనేటటువంటి ఒక ధైర్యం ఆడికి కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది, అవునా కదా. దేవుని బిడ్డలారా, అదే రీతిలో మరియ తల్లి తన కుమారుని వెంట సిలువను మోసుకుంటూ వెళుతున్న తన కుమారుని వెంట మరియ తల్లి వెళ్ళడం ద్వారా నిజంగా యేసుక్రీస్తునకు ఆ మరియ తల్లి ఎంతటి మనోధైర్యాన్ని ఇచ్చుండాలి, ఎంతటి ఊరటనిచ్చుండాలి. ఎంతగా మానవ మాతృడిగా శ్రమలు అనుభవిస్తున్న ప్రభువుకి తన తల్లే తోడుగా ఉండి వెళుతుంటే అతడు ఎంతటి మనోధైర్యాన్ని పుంజుకొని, ఉత్సాహాన్ని పుంజుకొని దైవ చిత్తాన్ని నెరవేర్చడంలో దృఢచిత్తం కలిగిన వాడై ముందుకు వెళ్ళాడన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత ఆ ప్రభువుని వాళ్ళు సిలువ మీద కొట్టి చంపివేశారు. సిలువ దగ్గరే నిలబడి అవమానకరమైనటువంటి మరణాన్ని పొందుతున్న తన కొడుకును చూస్తూ ఆ తల్లి ఆ సిలువ క్రింద నిలబడి పొందినటువంటి ఆవేదన వర్ణనాతీతం. నీ కొడుకే, అందులో ఏ పాపము ఎరుగనటువంటి పావనమూర్తి అంతటి భయంకరమైన అవమానకరమైన మరణాన్ని ఎదుర్కొంటూ ఉంటే, చనిపోయిన వాడిని చనిపోయాడా లేదో చూడడం కోసం డొక్కల బళ్ళెంతో పొడుస్తూ ఉంటే, అసలు నాకు తెలిసి యేసుక్రీస్తుకు ఆ బళ్ళెం పొడవబడిందా, మరియమాతకే ఆ బళ్ళెం పొడవబడిందా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అప్పటికే ప్రభు మరణించాడు. మరణించిన వాడిని కూడా వదలకుండా ఆయన గుండెల్లోనికి బళ్ళెం పొడిచినప్పుడు నిజంగా తల్లి ప్రేమతో ఆలోచిస్తే అర్థమవుతుంది, ఆ ప్రభు గుండెల్లో పొడవబడిన బళ్ళెం మరియ తల్లి గుండెల్లోనే పొడవబడినంతటి వేదనని మరియ తల్లికి తెచ్చుండాలి. దేవుని బిడ్డ, ఇది 5వ సందర్భం. 6వ సందర్భం, తన కుమారుని సిలువ మీద నుంచి దించి తన ఒడిలో ఉంచినప్పుడు మరియ తల్లి పొందినటువంటి ఆవేదన. మరియ తల్లి పవిత్రమైన పావనమైనటువంటి ఆ కుమారుని శరీరాన్ని తన గుండెల కత్తుకొని రోధించినటువంటి, బాధపడినటువంటి సందర్భం. ఈ అన్ని సందర్భాల్లోనూ మరియ తల్లి మౌనంగానే నిలబడిపోయింది. మరియ తల్లికి మాటలు లేవు. ఆమె విశ్వాసురాలు, విశ్వాసకు మాటలు ఉండవు. జీవితం ఎలా ఉన్నా, తండ్రి ఇది నీ చిత్తమైతే ఇలాగే పోనివ్వు, నీ చిత్తమే నాకు ముఖ్యము అని విశ్వాసి ఎప్పుడు మొండి ధైర్యంతో మొండోడిలాగా ముందుకు వెళతాడు. మరియ తల్లి అదే మొండి ధైర్యంతో సిలువ మీద తన కుమారుడు చనిపోతున్నప్పుడు కూడా దేవుని మీద భారం వేసి నిలబడింది. 6వ సందర్భం, ముళ్ళ చేత గాయపడిన ఆయన దేహాన్ని, కొరడాల చేత గాయపడిన ఆయన దేహాన్ని, మేకులు గుచ్చి గాయపడిన ఆ పంచగాయాలు అనుభవించిన ఆయన శరీరాన్ని ఆ తల్లి తన గుండెలకు దగ్గరగా పెట్టుకొని ఆ తల్లి పొందినటువంటి ఆవేదన. మైకల్ యాంజలో అని ఒక గొప్ప శిల్పి ఉన్నాడు. ఈ మైకల్ యాంజలో ఏం చేశాడంటే ఒక గొప్ప శిల్పాన్ని చెక్కాడు. ఆ గొప్ప శిల్పం రోమ్ నగరంలో ఉంది. ఎంత అద్భుతంగా చెక్కాడంటే మరియ తల్లి తన కుమారుని దేహాన్ని తన గుండెల దగ్గరగా పెట్టుకొని దీనంగా చూస్తున్న ఆ స్వరూపాన్ని చూచిన ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ఏడుస్తారట, కంటతడి పెట్టుకునే పక్కకు జరుగుతారట. ఎందుకని? మరియ తల్లి యొక్క దీనస్థితి అది. అంత భయంకరమైనటువంటి దీనస్థితిలో కూడా మరియ తల్లి దైవ చిత్తానికి లోబడింది. దేవుని మీద నమ్మకాన్ని కోల్పోలేదు. తన కుమారుడు చనిపోతే తన ప్రాణమే పోయినంత పని అయ్యింది. అయినా మరియ తల్లి ఆ కుమారుని దేహాన్ని గుండెలకు దగ్గరగా పెట్టుకొని దేవునికి తన కుమారుణ్ణి తనను అర్పించుకుంది. ఇది మరియ తల్లి యొక్క వీర నారీ తత్వం. అందుకే ఆ తల్లిని వీరనారీమణి అని పిలుస్తాం. ఎందుకంటే సామాన్యులు నిజంగా అలాంటి పరిస్థితుల్లో దేవుని చిత్తానికి లోబడి విశ్వాసంతో నిలబడలేరు. ఇక 7వ సందర్భం, మరియ తల్లి ఆ కుమారుని దేహాన్ని సమాధిలో ఉంచినప్పుడు, ఆ కుమారుని వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు, ఆ ప్రభువుని సమాధిలో ఉంచి వెళ్ళిపోతూ ఆ తల్లి పొందిన ఆవేదన, ఆయన వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ తల్లి పొందిన రోదన వర్ణనాతీతం. దేవుని బిడ్డలారా, మరియ మాతకు విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు మరణించిన తరువాత ఏకైక విశ్వాసి ఎవరో మిగిలింది అక్కడ అంటే మరియ తల్లే. ఆ తల్లి ప్రగాఢంగా నమ్మింది, తన కుమారుని చరిత్ర ఈ మరణంతో ముగిసిపోదో, ఖచ్చితంగా మరలా ఇదిగో అతడు పునరుత్థానుడు అవుతాడు, మరలా
ఆ దేవుని యొక్క రక్షణ ఈ మానవాళికి పూర్తిగా అందించబడేలా ఆయన తప్పకుండా ఇదిగో మరణాన్ని జయించి పునరుత్థానుడు అవుతాడనే గట్టి విశ్వాసం మరియ తల్లిలో ఉంది. అందుకే మరియ తల్లి విశ్వాసంతోనే ధన్యురాలయ్యింది. ఆమె తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించింది కాబట్టే మన భక్తులు చెబుతున్న విషయం ఏంటంటే, పునీతులు చెబుతున్న విషయం ఏంటంటే, పునరుత్థాన క్రీస్తు మొట్టమొదటిగా దర్శనమిచ్చింది ఎవరికి? మరియ తల్లికే. తాను ప్రేమించిన తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ తల్లికి తన మహిమతో విజయంతో కూడిన శరీరాన్ని చూపించాడు. ఈ రీతిగా మరియ తల్లి తన వ్యాకులాన్ని, తన శ్రమల్ని జీవితమంతా అనుభవించింది. అన్ని శ్రమల్లో కూడా దైవ చిత్తానికి లోబడింది. శ్రమల్లో కూడా దేవునికి ప్రాధాన్యతనిచ్చి నిలబడింది. అందుకే ఈనాడు ఒక ప్రక్క యేసుక్రీస్తు, ఇంకో ప్రక్క మరియ తల్లి మనకు గొప్ప ఆదర్శంగాను రక్షణదాయకముగాను మన ముందు నిలబడ్డారు. కాబట్టి ఈనాడు ఆ వ్యాకుల మాతను స్మరించుకుంటున్న మన జీవితంలో కూడా అనేక సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అనేక శ్రమలతో బాధలతో కూడిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి సందర్భంలో ఆ వ్యాకుల మాత దగ్గరికి వెళదాం. ఎల్లలో లేని ప్రేమ కలిగిన ఆ తల్లి హృదయం దగ్గరికి వెళదాం. అమ్మా, నీ హృదయంలో నా మీద ప్రేమ దాగి ఉందని నేను నమ్ముచున్నానని ఆ తల్లితో చెబుదాం. మన మీద ప్రేమ ఆ తల్లి హృదయంలో దాగి ఉంది. యేసుక్రీస్తుని హృదయంలో ఎలాగా మన మీద ప్రేమ దాగి ఉందో ఆ తల్లి హృదయంలోనూ మన మీద ప్రేమ దాగి ఉంది. కాబట్టి ఆ తల్లిని మనం ప్రార్థిద్దాం. తల్లి మరియా, మా విశ్వాసాన్ని బలపరచు. మేము విశ్వాసంతో ధన్యతను సాధించేలా మమ్ము కృషి చేయడానికి కావలసిన శక్తిని నీ కుమారుని అడిగి మాకు ప్రసాదించు. నీవు అనేక బాధల్లో కూడా దేవుని చిత్తానికి లోబడి నీ జీవితాన్ని ధన్యం చేసుకున్నావు. తల్లి మరియా, నిబిడలమైన మేము కూడా అంతే రీతిలో విశ్వాసంతో ఆ పరలోక తండ్రికి ప్రాధాన్యతనిచ్చి జీవించడం మాకు నేర్పించని ఆ వ్యాకుల మాతను ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ఆ చల్లని తల్లి మన మీద ప్రేమతో శిలువ మరణానికి అప్పగించుకున్న ఆ కారుణ్యమూర్తి అయిన యేసుక్రీస్తు మనల్ని, మన కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.